ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూడండి. ఈ వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. అంటే హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నామండి మేమైతే వినాయక చవితి. నేను దేవుడికి కావాల్సిన ప్రసాదాలు నైవేద్యాలన్నీ నేను ప్రిపేర్ చేశాను. వినాయకుడిని డెకరేట్ చేయడం మొత్తం మా ఆయన చూసుకున్నాడు. పిల్లలు ఇద్దరిని పెట్టుకొని చేయడం అంటే చాలా కష్టం కదా. ఇట్లా మేము ఏ పని చేసినా కానీ ఇద్దరు సపరేట్ చేసుకుంటాం, కానీ ఎవరు చేయాలి అని చెప్పి ముందే ప్లాన్తో చేసుకుంటాం. ప్లాన్ చేసుకున్నా కానీ పిల్లలతో కుదరట్లేదు. ఎందుకంటే చూడండి, మేము డెకరేట్ చేయడము, పిల్లలు దాన్ని తీసి పడేయడము ఇలానే జరుగుతుంది. మొత్తానికైతే మేము వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈసారి వినాయక చవితికి ప్రసాదాల కింద దద్దోజనం, పులిహోర, ఉడకబెట్టిన శనగలు, నువ్వులు ఇంకా ఉండాలు చేసుకున్నామండి. చూడండి, మా పిల్లల్ని అయితే మేము ఇలా రెడీ చేసామండి. ఇంకా మా కమ్యూనిటీలో కూడా వినాయక చవితి ఉంది. ఇది చూసుకొని పూజ చేసుకొని కిందకి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇది అండి మేము ఫైనల్గా మా ఇంట్లో మేము వినాయక చవితిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు మీ ఇంట్లో ఏ విధంగా వినాయక చవితి చేసుకున్నారు?